బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్ సంతోష్ గారు, బాగున్నారా? బాగున్నా బ్రదర్, మీరు బాగున్నారా? బాగున్నాను. ఆ, ఆ. చెప్పండి ఏంటి బ్రదర్. బ్రదర్, చాలా అక్కడ అక్కడ ఏదో ఇష్యూ ఉంది ఛత్తీస్గఢ్ లో. అయితే బ్రదర్ అది ఎట్లా అంటే బ్రదర్ ఇక అది ఇక, వాళ్ళు ఒక అనౌన్స్ చేసింది బ్రదర్. అది అంటే అంటే ఆ బహిరంగంగానే అనౌన్స్మెంట్ చేసిండ్రా? చేసిండు, బహిరంగంగానే చేసిండు. ఓకే. నేను చేయలేదు అని అంటాడు ఇప్పుడు. మళ్ళీ నేను చేయలేదని అంటున్నాడా? అవునవును, ఆ, మన వాళ్ళు కూడా అలర్ట్ అయ్యిండ్రు. ఓకే. అలర్ట్ అయ్యేసి చలో మేము కూడా వస్తామని చెప్పేసి అన్నారు. ఒక గ్రామం మొత్తము బిలీవర్సే ఉంటారు. ఒక గ్రామం మొత్తం బిలీవర్సే ఉంటారు. అదే బిశ్రాంపూర్. ఆ, ఆ, అయితే అక్కడ 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 పడేసి మనం ఇది చేయాలని చెప్పి ఫస్ట్ పిలిపించాను అన్నట్టు. ఆ, ఇక తర్వాత ఏంటంటే ఇక అది అయిపోయింది. ఇప్పుడు నేనున్న జాగాలకి అది 190 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఓకే. కదా. ఓకే బాయ్, ఒకటి ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం వాళ్ళ ఉన్నది కాబట్టి అటువంటి ఆ, చాలా జరుగుతున్నాయి. ఆ, ఏమున్నా చిన్న చిన్న సేవకులకే కష్టాలు, కానీ బయటికి రావట్లేదు. చాలా మట్టుకు రావట్లేదు బ్రదర్. లోపలైతే చాలా జరుగుతా ఉన్నాయి. జరుగుతున్నాయి ప్రతిఘటించి. గోవధ అనేది అది ఆ వాళ్ళు పెట్టుకున్న అంటే ఒక సాకు మాత్రమేనా, లేదంటే ర్యాలీ బ్రదర్. వాళ్ళు పెట్టుకున్న ఒక సాకు మాత్రమే గోవధ జరుగుతా ఉంది, క్రైస్తవులను హతం చేయాలనేది? అదే అదే కానీ ఎవరితో ఏం కాదు బ్రదర్. ఆ, ఏంటంటే ఇవి ఏంటంటే ఒక గ్రూప్ రాజకీయాలు అన్నట్టు. మందని చూసి కుక్క మరుగుతుంది అంటారు కదా, అవును. అట్లా వాళ్ళు ఒకరిద్దరు రారు, ఆ, కొంతమంది గ్రూపుగా వస్తారు అన్నట్టు. అదేలే అదేలే. ఒక ఎక్కువ సమూహంగా వస్తారు. సమూహంగా వస్తారు. అందులో ఎక్కువ మంది గంజాయి తాగుబోతు ఇక కుటుంబ సత్తిగాళ్ళు అన్నట్టు మొత్తం. అదేలే, చెడు వ్యసనాలతో ఉంటారు వాళ్ళని. ఆ, వాళ్ళని వీళ్ళు వాడుకుంటా ఉంటారు. ఏం చేస్తారంటే ఈ అయితే పీఠాధిపతులైన ఒకటి వాళ్ళు. ఏంటంటే బ్రదర్, ఇక్కడ గుజరాత్, బీహార్, యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అంటే విడిచిపెట్టుకోండి. ఆ, ఆ స్టేట్ నుంచి బతకడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు అన్నట్టు. ఆ స్టేట్ నుంచి. వాళ్ళు ఆ స్టేట్ నుండి ఇక్కడికి బతకడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా బ్రదర్. ఆ, ఓకే ఓకే. వాళ్ళు మార్వాడీస్ వాళ్ళ బిజినెస్ నడవడం కోసం. ఆ, వీళ్ళు క్రైస్తవులు అయితే వాళ్ళ బిజినెస్ నడవాయి కదా. ఓకే నడవకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు వీళ్ళని వాడుకుంటారు అన్నట్టు. ఓకే. వాళ్ళు అట్లా రెచ్చగొడతారు, విడిచిపెడతారు. సిలువ బట్టి ఉంటాయి బ్రదర్ ఒక్కొక్కరి పనులు చూస్తే. ఆహా. అయితే అటువంటి వాళ్ళు యాక్షన్లలో దిగుతారు, అస్సలు వాళ్ళు దిగరు. ఆ, అదేలే వాళ్ళ అదేలే. చేతికి మట్టి అంటించుకోరు బ్రదర్. ఆ వీడియోలో కూడా వాళ్ళు అనౌన్స్మెంట్ లో కూడా వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఆ, మీరు ఈ క్రైస్తవులను చంపే విషయంలో మీరు చచ్చినా గాని ఆ మీకు అది ఆ గొప్ప ధన్యత అన్నట్టు చెప్తా ఉన్నారు. అదే మీరు అదే బ్రదర్. మీరు అదే చంపడానికైనా రెడీగా ఉండాలి, చావడానికైనా రెడీగా ఉండాలని రెడీగా చెప్తాం. ఉండండి. అదే అదే బ్రదర్. ఆ, కాబట్టి బ్రదర్ ఏంటంటే బ్రదర్ మళ్ళా అట్టి డైలీ లేబర్స్ కానీ మధ్య తరగతి వాళ్ళు, అతి మధ్య తరగతి వాళ్ళు, ఆ, ఇటువంటి వాళ్ళు పనులు చేస్తారు. వాళ్ళకు ఓకే కరెక్ట్ గా వాళ్ళ మీద కేసులు అయినాయి అనుకో బ్రదర్, ఎవడు రాడు. ఓకే. ఇది బ్రదర్ ఇక్కడ జరిగేది. ఆ, ఎందుకంటే బ్రదర్ మన వాళ్ళ దగ్గర కరెక్ట్ గా యూనిటీ ఉంటే, మన వాళ్ళు యూనిటీ ఏంటంటే లేదు బ్రదర్. ఇది చాలా ప్రాముఖ్యమైనది. యూనిటీ అనేది మన దగ్గర ఉండాలి బ్రదర్. ఆ, ముస్లిమ్స్ చూడండి ఇక్కడ. ఆ, ఇప్పుడు నేనున్న ఏరియాలో చిన్నగా ఏదో జరిగింది ఆ, అక్కడ బ్రదర్. సిఆర్పి క్యాంపులు ఉన్నా, ఏ క్యాంపులు ఉన్నా, వాళ్ళు ఎట్లా వచ్చిందంటే ఒక్కొక్క బండి మీద ముగ్గురు వచ్చింది. అదే విజిల్ కొట్టుకుంటా, ఉమ్, అరే ఇట్లా చేయి చూపెట్టుకుంటా, అరే దుకాణం బంద్ చేయనుడు రోడ్డు మీదకి. ఆ, వాళ్ళకి చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఆ, అంటే మన దగ్గర ఎందుకు లేదు అది అన్నది నేను ఇప్పుడు దేవుడు చూసుకుంటాడు. అవును యుద్ధం జరిగేటప్పుడు అయితే ఇప్పుడు యెహోషువ అయితే ప్రార్థించింది కదా బ్రదర్. అవును. అదేలే, దేవుని ప్రజల పట్ల దేవుడు ఖచ్చితంగా యుద్ధం చేస్తాడు. సోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అని అంటది కదా దేవుని వాక్యంలో. అదే అదే బ్రదర్. వాస్తవంగా క్రైస్తవ సమాజంలో ఐక్యత అనేది కలిగి ఉండాలి ఖచ్చితంగా. లేదు బ్రదర్, ఎందుకంటే నేను చూసిన కాడ ఇప్పుడు నేను చాలా జాగాలు ఇటువంటి కాడ నేను కానీ ఎంత ఎక్కువ ఉన్నదో బ్రదర్, అంత కష్టాలు కూడా ఉన్నాయి బ్రదర్ ఇప్పుడు. అదేలే, ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి ఇవి బాగా జరుగుతున్నాయి. 10-11 10-11 సంవత్సరాల నుంచి ఈ యొక్క క్రైస్తవుల పైన దాడులు ఛత్తీస్గఢ్ లో ఎక్కువగా ఎక్కువైతున్నాయి. జరుగుతా ఉన్నాయి. అప్పుడు నేను అంతకుముందు 5 years బిఫోర్ నేను అక్కడ ఒరిస్సాలో ఉన్నాను. ఆ 2015 నుంచి జరుగుతున్నాయి బ్రదర్ ఇట్లా. మీరు అక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు కదా? నేను ఒరిస్సాలో 5 సంవత్సరాలు అయిపోయింది బ్రదర్. ఆ ఇక్కడికి వచ్చి 3.
అక్కడ ఇప్పుడు 3 years నుంచి అక్కడ ట్రావెల్ చేస్తాం. ఇక్కడనే ఉన్నా బ్రదర్, ఇక్కడనే ఉంటున్నా 3 years. దేవుడు ఎక్కడ సమాధానం ఇస్తే అక్కడే పరిచయం చేయండి. అది చేస్తా బ్రదర్, చేస్తా. చర్చి కూడా వెళ్తున్నా. మన ఆంధ్ర వాళ్ళు ఉన్నారు ఇక్కడ కొద్దిమంది లేబర్స్, వాళ్ళు వీళ్ళు వస్తారు. అయ్యగారు మహారాష్ట్ర అతను ఇంట్లో కింద మందిరం ఉంది, పైన ఇల్లు ఉంది, నడిపిస్తాను. అతని దగ్గరికి వెళ్తాను. అదే మిగతాది ఒకటి ఏంటంటే తమిళ సర్వీస్ ఒకటి ఉంది, కేరళ వాళ్ళది ఉన్నది, క్యాథలిక్. ఇదైతే హెబ్రోన్స్ వస్తాం అన్నట్టు. అదే అయితే మొత్తానికి అయితే జాగ్రత్త కలిగి ఉన్నాడు బ్రదర్. ఎందుకంటే బ్రదర్ నేను గట్ల దేనికి భయపడను బ్రదర్. ఒకటి మనము ఒకటి దేవుని అంత భయభక్తి కలిగి ఉన్న ఇవ్వడానికి ఏం కాదు బ్రదర్. కాకపోతే ఛత్తీస్గఢ్ లో ప్రాబ్లం అనేసరికి మీరు గుర్తొచ్చారు, అందుకే ఫోన్ చేశాను. అది దేవుని దేవాలయం ఇదివరకు ఎప్పుడు ఏం కాలేదు బ్రదర్ అటువంటి. మంచిది. అదన్నట్టు. ఓకే బ్రదర్. ఓకే బ్రదర్, నేను ఈవినింగ్ చేస్తాను బ్రదర్. ఈవినింగ్ అని మళ్ళీ మీకు చేస్తాను నేను. ఓకే బ్రదర్, మళ్ళీ ఒకసారి అప్డేట్ చేయండి. చేస్తాను. ఓకే.